తెలుసుకుందాం మూవీ ఎలా ఉందో. సో హాయ్ వినయ్, హాయ్. మీరు ఇక్కడ ఏ టైం షోకి వచ్చారు? నేను ఆల్మోస్ట్ 6 o'clock షోకి వచ్చాం, కిష్కిందపురి. ఎలా అనిపించింది మీకు మూవీ? మూవీ వర్త్ వాచింగ్ అనిపించింది. సో అండ్ మన బెల్లమన్న చాలా స్టేట్మెంట్ ఇచ్చాడు. మీరు కనుక ఫస్ట్ 10 minutes తర్వాత మూవీ ఫోన్ చూసుకుంటే ఆ సినీ ఇండస్ట్రీ నుంచే వెళ్ళిపోతా అని చెప్పాడు. సో ఆ స్టేట్మెంట్ గురించి మీరు సినిమా చూసి వచ్చారు కదా, మీకు ఏమనిపించింది? కొండన్న సర్దుకొని వెళ్ళిపోవాలా? సారీ, కొండన్న కాదు, మళ్ళీ విజయ్ దేవరకొండ కన్సిడర్ అవుతాడు. బెల్లమన్న. సో బెల్లమన్న సర్దుకొని వెళ్ళిపోతారంట. సో ఫోన్ పట్టుకుంటే వెళ్ళిపోతాడంటే అది అలా తీసుకోవద్దు. మీరు ఫోన్ చూసారా లేదా? జెన్యున్ గా గుడి మీ గర్ల్ ఫ్రెండ్ తో చాట్ చేసుకున్నారా? లేదు. ఒక సాంగ్ వస్తుంది, అన్వాంటెడ్ సాంగ్ అనిపిస్తుంది, అక్కడ చూసుకోవాలనిపిస్తుంది 2 నిమిషాలు. అంటే సినిమాలో పాటలు ఉండకూడదు అంటారా? సినిమాలో పాటలు ఉండొచ్చు, కానీ సినిమాని డిస్టర్బ్ చేసే విధంగా పాట ఉండదు. సో అది డిస్టర్బింగ్ గా ఉందా? సో ఇదంతా వదిలేస్తే సినిమా చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్. ఎందుకో మీరు బార్బిల్ గాడి సొంత బ్రదర్ లాగా అనిపిస్తున్నారు, అలానే ఇస్తున్నారు మీరు కూడా. సో అదంతా కాదు, సినిమా అయితే బాగుంది, చాలా బాగుంది, ఎంగేజింగ్ గా ఉంది, ప్లాట్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఆల్మోస్ట్ రన్ టైం 2 hours 5 minutes కాబట్టి సినిమా అంటే చాలా బాగుంది. క్లైమాక్స్ ఒకటి కొంచెం ఆడ్ అనిపించింది, బట్ స్టోరీలో కనెక్ట్ అయితే బాగానే ఉంది. మనకి ట్రైలర్ లో అనుపమని కొంచెం వైలెంట్ గా దెయ్యం లాగా చూపించారు. తనేనా అసలైన దెయ్యం మూవీలో? అవన్నీ రివీల్ చేస్తే చండాలంగా ఉంటుంది సినిమా చూసే వాళ్ళకి. ఏదో ఒకటి అంటే అంత బజ్ లేదు మనకి. ఇక్కడ యూఎస్ లో ఒక షోనే ఇచ్చారు, మనకు అది తెలుసు. సో మీరు ఇలాంటి ఏమైనా చెప్తే జనాలు వచ్చి ఎగబడి చూస్తారేమో అని. జనాలు ఎగబడి చూడాలంటే సినిమాలో పవన్ కళ్యాణ్ గెస్ట్ అపియరెన్స్, సో వస్తారు. ఇది కట్ చేసేయండి, పవన్ కళ్యాణ్ గెస్ట్ అపియరెన్స్ లేదు. సో సినిమా ఎంగేజింగ్ ఉంది, స్టోరీ బాగుంది. 25th ఓజీతో కలుసుకుందాం, సేమ్ రివ్యూ ఆ రోజు చేద్దాం. సో సినిమా బాగుంది, ఎంగేజింగ్ ఉంది, ప్లాట్ బాగుంది, యాక్టింగ్ చాలా బాగుంది. ఎవరైతే యాంటగోనిస్ట్ రోల్ చేశారో తన యాక్టింగ్ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ అనిపించింది. విలన్ అనుకోవచ్చు, ఇంకా స్పాయిలర్స్ ఎందుకు, సో విలన్ అనే అనుకోవాలి. సో తన యాక్టింగ్ అని చాలా బాగా చేశారు, లైక్ రియల్లీ హైలీ అప్రిషియేట్. వాట్ అబౌట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్? మ్యూజిక్ చాలా బాగుంది. మీకు తెలుసు ఇది లో బడ్జెట్, విఎఫ్ఎక్స్ అన్ని రీసెంట్ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే లేదు, విఎఫ్ఎక్స్ అన్ని బాగానే ఉన్నాయి. హైపర్ అది కామెడీ బాగానే ఉంది, కొంతమంది కామెడీ వర్కౌట్ అయింది కాబట్టి కామెడీ